మనకు చెప్పకుండా డైరెక్ట్గా ఆయనకు ఫోన్ చేసి మాట్లాడడం ఏంటి? మనకు ఆయన శత్రువు కదా, వాళ్ళకు కూడా శత్రువే కావాలి కదా. మనకు ఆయన అంటే పడదు కదా, వాళ్ళకు కూడా పడకుండా ఉండాలి కదా. మనం అర్జెంటుగా జైలుకి పంపించాలనుకుంటున్నాం, వాళ్ళు కూడా పంపించాలనుకోవాలి కదా. అనుకోకపోతే ఎట్లా అనే ఆలోచన ధోరణి తెలుగుదేశం పార్టీ మీడియాలో కనబడుతోంది. జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వడం కోసం పాకులాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఫోన్ చేస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడెప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులతో మాట్లాడదామా అని తహతహలాడుతున్నారు. ఇది వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చెప్తున్న మాట. జగన్మోహన్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ అగ్రనేత రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసిన సందర్భంలో ఆయన చెప్పిన మాట, పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని. ఆయన ఫోన్ చేసిన తర్వాత 48 గంటలకో 72 గంటలకో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సో బీజేపీ ఫోన్ చేసిన తర్వాత 2-3 రోజులు సమయం తీసుకొని వైసీపీ మద్దతు ప్రకటిస్తే జగన్మోహన్ రెడ్డి బీజేపీకి మద్దతు ఇవ్వడం కోసం పాకులాడినట్టయిందా? జగన్మోహన్ రెడ్డి బీజేపీకి మద్దతు ఇవ్వడం కోసం వెంటబడ్డట్టయిందా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనిస్తున్న వాళ్ళకి కనీసం అర్థమవుతుంది కదా, కాస్త కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది కదా. మీకు అర్థం కాకపోవడం ఏంటి?